మీ పిల్లలను చదవమంటే ఎందుకు వినడం లేదు? 5 ముఖ్య కారణాలు. మీ పిల్లలను చదవమంటే వెంటనే లేచి వెళ్ళిపోతున్నారా? పుస్తకం తెరిచిన కాన్సంట్రేషన్ ఉండట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలామంది పేరెంట్స్ మా పిల్లలు చదవడం లేదని బాధపడుతుంటారు, కానీ అసలు కారణం తెలుసుకోరు. ఈరోజు 5 ముఖ్యమైన కారణాల గురించి మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. నేను మల్లీశ్వరి, అకాడమిక్ గ్రోత్ కోచ్. పిల్లల అకాడమిక్ గ్రోత్ కోసం పేరెంట్స్కి గైడెన్స్ ఇస్తుంటాను. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీ పిల్లలకు చదువుపై ఎందుకు ఆసక్తి తగ్గుతుంది, దాన్ని ఎలా మార్చవచ్చో అర్థమవుతుంది. రీజన్ 1, చదువును ఒక పనిష్మెంట్లా చూపించడం. చాలామంది పేరెంట్స్, నువ్వు చదవకపోతే టీవీ చూడొద్దు, నువ్వు చదవకపోతే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకోవద్దు, నువ్వు చదవకపోతే నీకు ఇష్టమైన ఈ టాయ్స్ ఇవ్వం, నువ్వు చదవకపోతే నీకు ఇష్టమైన చాక్లెట్ ఇవ్వను, ఇలా నువ్వు చదవకపోతే అది చేయకు, ఇది చేయకు, అది ఇవ్వం, ఇది ఇవ్వం అని చెప్పడం వల్ల పిల్లలకు చదువు అంటే ఒక పనిష్మెంట్ అనే ఫీలింగ్ వస్తుంది. రీజన్ 2, కంపేర్ చేయడం. చాలామంది పేరెంట్స్ పిల్లలను, పక్కింటి పిల్లవాడు చూడు ఎంత బాగా చదువుతున్నాడో, ఎదురింటి పిల్లవాడు చూడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆ బాబు చూడు స్పోర్ట్స్ ఎంత బాగా ఆడుతున్నాడో, ఆ అమ్మాయి చూడు పనులు ఎంత బాగా చేస్తుందో, ఇలాగా వాళ్ళని వీళ్ళని చూపించి పిల్లల్ని కంపేర్ చేయడం వల్ల వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెన్స్ పూర్తిగా తగ్గిపోతుంది. కంపారిజన్ అనేది మోటివేషన్ ఇవ్వదు, ప్రెజర్ మాత్రమే తెస్తుంది. రీజన్ 3, మార్క్స్ మీద మాత్రమే ఫోకస్ చేయడం. చాలామంది పేరెంట్స్ 100కి 95 మార్క్స్ తెచ్చుకున్నా 5 మార్క్స్ ఎక్కడ పోయాయి, ఇంకా బాగా చదివితే బెటర్ రిజల్ట్ వచ్చినేమో అని చెప్తుంటారు. అప్పుడు ఆ పిల్లలకు అసలు ప్రయత్నం చేయాలనిపించదు, చదువుపై ఆసక్తి తగ్గిపోతుంది. కానీ 100కి 60 మార్క్స్ వచ్చినా వెరీ గుడ్, చాలా బాగా ట్రై చేసావు అని మనం అప్రిషియేట్ చేసినట్లయితే పిల్లలకు ప్రయత్నించాలని, చదువుపై ఇంకా ఇంట్రెస్ట్ పెంచుకోవాలని అనిపిస్తుంది. పిల్లలకు మార్క్స్ కంటే లెర్నింగ్ ముఖ్యమని తెలియచేయాలి. రీజన్ 4, ఎక్కువగా ప్రెజర్ ఉండడం. పిల్లలు మార్నింగ్ లేచి స్కూల్, హోంవర్క్, ట్యూషన్స్ అంటూ ఉండడం వల్ల ఇవన్నీ కలిపి పిల్లల బ్రెయిన్ని ఎక్కువగా స్ట్రెస్ చేస్తుంటాయి. కానీ పిల్లలకు కూడా మ్యూజిక్, డ్యాన్స్, ప్లే టైం ఇంక్లూడ్ చేసినట్లయితే వాళ్ళకి కొంచెం రిలాక్స్ దొరుకుతుంది. పిల్లలకి అప్పుడప్పుడు రెస్ట్ కూడా అవసరం. రీజన్ 5, లెర్నింగ్ స్టైల్ తెలుసుకోకపోవడం. అందరి పిల్లలు ఒకేలా చదవరు, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చదువుతారు. కొందరు చూసి నేర్చుకుంటారు. వీళ్ళు టీచర్ని చూడడం ద్వారా, వీడియోస్ చూడడం ద్వారా, ప్రకృతిని చూడడం ద్వారా తొందరగా నేర్చుకుంటారు. మరికొందరు విని నేర్చుకుంటారు. వీరు టీచర్ చెప్పింది విని, ఆడియో రికార్డ్స్ విని అర్థం చేసుకుంటారు. మరికొందరు చేయడం ద్వారా నేర్చుకుంటారు. వీళ్ళు ప్రతిదీ యాక్టివిటీ బేస్డ్ పద్ధతిలో నేర్చుకుంటారు. స్వయంగా తమ చేతులతో వారు చేసి నేర్చుకుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో నేర్చుకుంటారు. ఈ డిఫరెన్స్ కనుక తెలుసుకున్నట్లయితే లెర్నింగ్ ఈజీ అవుతుంది. అందుకే పిల్లలు చదవలేదు అని అనుకునే ముందు మన అప్రోచ్లో ఏమైనా మార్చవలసిన అవసరం ఉందేమో అని ఆలోచించాలి. చిన్న చిన్న మార్పులు పిల్లల యొక్క అకాడమిక్ గ్రోత్లో పెద్ద మార్పులు తీసుకురాగలవు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరం అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి పేరెంటింగ్ అండ్ స్టడీ స్కిల్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లల యొక్క చదువుకు సంబంధించిన సమస్య ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మరొక ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.